హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. అందరికీ స్వామి శరణం. ఈరోజు వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఖమ్మం కోదాడ క్రాస్ రోడ్కి అతి దగ్గరలో అలాగే హైదరాబాద్ రూట్లో వేసినటువంటి కొత్త వెంచర్ని అయితే ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను. టోటల్గా ఎన్ని ఎకరాల్లో వేశారు, అసలుకి గజం అనేది ఎంత ప్రైస్ పెట్టారు, టోటల్గా డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఇలా ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో అయితే క్లియర్గా అయితే మీకైతే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ చాలా అంటే చాలా సారీ చెప్తున్నానండి. ఎందుకు అంటే వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రోజుల తర్వాత, ఇప్పుడు మనం వెంకటగిరి క్రాస్ రోడ్డు వెంచర్ తర్వాత, ఇప్పుడు ఇది బృందావనం వెంచర్ తర్వాత ఈ వీడియో అండి. చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. అంటే కొన్ని నా పర్సనల్ పనుల వల్ల, తర్వాత మాల వేసుకోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను. దానికి మీ అందరికీ పేరు పేరున క్షమాపణ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ నా ఛానల్ ఖమ్మం రియల్ ఎస్టేట్ అని కొట్టగానే అంటే ఖమ్మంలో చాలామంది ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు, పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లోగో ఏదైతే ఉందో, ఈ పక్కన మీకు కనిపిస్తుంది డిస్ప్లే మీద, ఈ లోగో ఉన్నది నా ఛానల్ అండి. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే చాలామంది ఖమ్మం రియల్ ఎస్టేట్ పేరుతో చాలా ఛానల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ చూపిస్తున్నారు. నా కంటెంట్ వేరు. మీ అందరికీ నా ఛానల్ పాత సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నా కంటెంట్ ఎప్పటి నుంచో కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం కూడా మీకు అసలుకి ఈ కోదాడ క్రాస్ రోడ్ చుట్టుపక్కల గజం ఎంత ఉందనేది ఈ వీడియోతో మీకు ఒక కొద్దిగా అవగాహన అనేది కలుగుతుందనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయకపోవడానికి నేను కొంతమంది కస్టమర్ని చూపించడం కొంచెం లేట్ కావడం, దానివల్ల రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా తొందరగా మీకు డే బై డే 2 డేస్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి ఈ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా మీకు చూపించాల్సినవి. ఇదే హైదరాబాద్ రూట్లో మనకి ప్రణామ వెంచర్ ఇప్పుడు అసలు కొత్తగా రెడీ అయింది. అలాగే పాతగా ఉన్నప్పుడు నేను వీడియో తీశాను. ఇప్పుడు అసలు ఎలా ఉంది, ప్రజెంట్ అనేది ఎలా ఉందనేది మీకు నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. అలానే మీకు శ్లోకా వెంచర్ ఉంది ఇదే రూట్లో. మీకు శ్రీనిధి వాళ్ళది కూడా నేను పాత వీడియో చేశాను. కానీ ఇప్పుడు అసలుకి ఎలా ఉంది, రోడ్స్ అన్ని ఫామ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చాలామందికి తెలియదు. అలా ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇక ఇల్లందు రోడ్డు, వైరా రోడ్లో కూడా చాలా నేను చేయాల్సిన వీడియోస్ చాలా పెండింగ్ పడ్డాయి. వైరా రోడ్లో బీబీజీ వాళ్ళు కూడా శ్రీ సిటీ 2 తీసుకున్నారు. అది కూడా అసలుకి క్లబ్ హౌస్ దగ్గర ఒక ఫేజ్ 5, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇట్లా ఓపెన్ చేసి తీసుకున్నారు. అసలు దాంట్లో కూడా అసలుకి ఎంత ప్రైస్ ఉంది, అసలు డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి మీకు చూపించాల్సిన బాధ్యత నాది ఉంది. ఇలా చాలా ఉంది. ఇలా ఇల్లందు రోడ్ చూసుకుంటే పువ్వాడ ఉదయ్ కుమార్లో నగర్లో ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ డే బై డే మీకు అనేది అప్డేట్ అయితే నేను అందిస్తూ ఉంటా. మీరు చేయవలసింది నాకు ఒకే ఒకటండి, ఏం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క తోటి మిత్రులందరూ కూడా నా ఛానల్ని షేర్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ కొంచెం వ్యూస్ తగ్గింది, నేను అప్లోడ్ చేయకపోవడం వల్లనే తగ్గింది, అది మాత్రం వాస్తవం. కానీ మీరు సబ్స్క్రైబర్స్ అని కూడా చాలామంది తక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా మంచి ఇప్పుడు చెప్పిన శ్లోక కానీ, ప్రణామం కానీ, ఇండోకత్ర వాళ్ళే కానీ ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. హైదరాబాద్ రూట్లో ఇప్పుడు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ అవి కొత్తవి వస్తున్నాయి. కమర్షియల్ బిట్స్ నేను వెంటనే అప్లోడ్ చేస్తే మీకు కమర్షియల్ బిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. నా ద్వారానే కాదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చేయడానికి మీ సపోర్ట్ ఉంటేనే నేనైతే ఒక అడిగేయడానికి అయితే నేను రెడీగా ఉంటానండి. నేనైతే ఆల్వేస్ ఎప్పుడూ ఉంటాను మీకు. కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేనైతే పనిచేయడానికి రెడీగా ఉంటాను. కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వెంచర్ వచ్చేసి కోదాడ క్రాస్ రోడ్కి అది దగ్గరలో హైదరాబాద్ రూట్లో ఉంటుందండి. మీకు టోటల్గా అసలుకి నేను కోదాడ క్రాస్ రోడ్ సర్కిల్ నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తాను, మీరు వెళ్ళినట్టే చూపిస్తాను. కాబట్టి ప్లీజ్ నా కోసం నా ఛానల్ని మీకు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ లోగో ఉంది చూసారా, ఇది నా ఛానల్. గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా. వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ నేను పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు వెంచర్ చూపించే ముందు ఇప్పుడు మనం ఈ సర్కిల్ మీకు కనిపించే సర్కిల్ వచ్చేసి కోదాడ క్రాస్ రోడ్ అండి. కోదాడ క్రాస్ రోడ్ సర్కిల్ అనమాట. స్ట్రైట్కి వెళ్తే మనం ఖమ్మం వెళ్తాం, రైట్ సైడ్ తీసుకుంటే కోదాడ వెళ్తామండి. నేను కోదాడ రోడ్లో గజం ఎంత ఉందనేది కాన్సెప్ట్తో కూడా ఒక వీడియో చేశాను. ఎవరికైనా మీకు టైం కుదిరితే ఒకసారి వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కూడా ఆ రూట్లో కూడా ప్రైస్ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే మీకు ఖమ్మం, రైట్ సైడ్ వెళ్తే మనకి కోదాడ వెళ్తాం. ఇలా వెళ్తే హైదరాబాద్ రోడ్ అండి ఇది. అంటే నేను యువతలు ఉన్న రోడ్ అవతల ఉండి వీడియో తీస్తున్నా. ఇలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందు ఈ సర్కిల్ నుంచి
జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి వెంచర్ ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించబోయే వెంచర్ వచ్చేసి ఈ సర్కిల్ నుంచే ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే అండి, ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి ఇప్పుడైతే మనం సర్కిల్ నుంచి కొంచెం అయితే ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి హైదరాబాద్ రూట్ అండి. డైరెక్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది. ఇటు పోతే మనం ఖమ్మం వెళ్తాం. మనం ముందుకెళ్తే ఖమ్మం వెళ్తాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే ఇందాక చూపించినట్టు మీకు రైట్ సైడ్ వెళ్తే మీకు కోదాడ వెళ్తాం అనమాట. ఇప్పుడు దీని పక్కనే అనమాట. ఇది వచ్చేసి బంక్ అండి. బంకు పక్కనే ఉంటుంది. ఈ బంకు పక్కన రూట్ని చూసారా? ఇప్పుడు ఇక్కడ మీకు ఒక రేకుల షెడ్ కనపడుతుంది, అదే అండి వెంచరు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇందాక మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇప్పుడు లోపలికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి వెంచర్ అనమాట. 60 అడుగుల రోడ్డు, మొత్తం సీసీ రోడ్లు వేశారు. ఇంకా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఇలా వెళ్తే మనకి ఇలా ఇక్కడ ఇల్లు కట్టారు చూసారా, సారీ షెడ్ వేసారు చూసారా, ఇది ఆఫీస్ రూమ్ అనమాట. దానికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి అంతకుముందు ఎస్బీసీ కాలేజ్ అండి, సోనవర్తి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు దీన్ని మనకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ది డిగ్రీ మామూలుగా మహిళా డిగ్రీ కాలేజ్ చేశారు దీన్ని. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ తీసేశారుగా. మీకు పాత ఎస్బీసీ కాలేజ్ అండి, దాని పక్కనే ఉంటుందన్నమాట. అంటే ల్యాండ్ మార్క్ గుర్తు కోసం మీకు చెప్తున్నాను. ఇప్పుడు అది సోషల్ వెల్ఫేర్ది మహిళా డిగ్రీ కాలేజ్ చేశారు. ఇదండి. ఒకసారి లోపలికి వెళ్దాం. టోటల్గా ఎన్ని ఎకరాలు, టోటల్గా ఇంకా ప్రైజ్ ఎంత పెట్టారు, అసలుకి లోపల ఎంత ఎన్ని గజాలు ఫ్లాట్స్ అనేది ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, లోపలికి ఇప్పుడైతే మనం వెంచర్లోకి అయితే రావడం జరిగిందండి. మిడిల్లో అయితే ఇప్పుడు మనం ప్రజెంట్గా ఉన్నాం అనమాట. ఇందాక ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. స్తంభం కాడ నుంచి ఇది మెయిన్ రోడ్డు, వెహికల్ వెళ్తుంది చూసారా, ఇక్కడైతే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి టోటల్గా ఒక్కసారి వెంచర్ చూడండి. ఇది కాబోయే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంచర్ మొత్తం క్లీన్ చేయడం. ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కానీ పాత ఎస్బీసీ కాలేజ్, ఇప్పుడు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజ్ అనమాట. టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి 6 ఎకరాల్లో అయితే వేయడం జరిగిందండి. డిటీసీపీ అప్రూవ్డ్తో ఉన్నటువంటి వెంచర్ అనమాట. స్పాట్ రిజిస్ట్రేషన్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికిప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యే ల్యాండ్ అనమాట. మీకు టోటల్గా మనకి డిటీసీపీ అప్రూవ్డ్తో వెంచర్. ప్రజెంట్గా 6 ఎకరాల్లో అయితే ఈ వెంచర్ వేయడం జరిగిందండి. దీంట్లో ప్రైస్ వచ్చేసి ఇందాక మీకు ఇక్కడ చూపించినట్టు ఇక్కడ చూపించాం కానీ ఇందాక రోడ్డుకి దగ్గరలో అయితే మాత్రం 19,000 చెప్తున్నారండి. రోడ్డుకి దగ్గరలో అయితే ఒకటో 2 ఫ్లాట్స్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్కి మనం నిల్చున్న ఈ చుట్టుపక్కల అయితే మాత్రం 18,500 చెప్తున్నారు గజం వచ్చేసి. మనకి 18,500, 19,000 అనమాట ప్రైస్. అంతకుముందు రోడ్స్ ఫామ్ చేయకముందు 18,000 ఇక్కడ సేల్ చేశారంట. ఇప్పుడు ప్రజెంట్గా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు రేట్ అనేది 500 అనేది పెంచడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన మ్యాప్ కానీ అప్డేట్ కానీ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి. ఒకవేళ నా ఛానల్ ద్వారా తీసుకోకపోవడం ఇంట్రెస్ట్ లేకపోతే డైరెక్ట్గా కూడా వచ్చి ఇక్కడ మీరు కనుక్కొని ఇన్ఫర్మేషన్ అంటే వేరే నేను ఫ్లాట్ కొనుక్కోవడానికి వచ్చానండి అని చెప్పేసి మీరు అయినా కానీ ఇక్కడ మాట్లాడచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈ వెంచర్కి సంబంధించిన పర్సన్స్ ఉంటారనమాట. ఒకవేళ కొంతమందికి నా వెంచర్ ద్వారా నా పేరు చెప్పడానికి లేకుండా నాకేమన్నా ఇచ్చే కమిషను ఇలాంటి ఏమైనా ఆలోచనలా కూడా డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు. మీరు నా ఛానల్ ద్వారా తీసుకుంటా అనేది మీకు మనస్ఫూర్తిగా తెలిస్తే సరిపోతుంది అనమాట. మీ మనర్షాట్స్కి అది నాకు కావాల్సింది మీకు నేను అవగాహన కల్పించడానికే తప్ప నేను డబ్బులు సంపాదించుకోవడానికి అయితే ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేయలేదు. మీకు అది క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో కష్టపడి వచ్చి చూజ్ చేసేది ఎందుకంటే కోదాడ సర్కిల్ చుట్టుపక్కల గజం ఎంత ఉంది, ఒకవేళ డిటీసీపీ వెంచర్లో ఉంటే ఆడ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన. అంటే ఇప్పుడు ప్రజెంట్ 19,000 18,500 అండి. ఈ చుట్టుపక్కల మినిమం అయితే మాత్రం 18,000, 19,000, 17,000లో నడుస్తుంది గజం అనేది. మీకు ఒక ఐడియా ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి గమనించగలరు. ఒకవేళ మీరు నా ద్వారా వస్తే నాకు కూడా కొంచెం బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు, అంతే తప్ప వేరేదేం లేదు. ఓపెన్గా చెప్పేస్తున్నా. నాకు ₹1 వస్తుంది, మీరు తీసుకున్న వాళ్ళకి నా ద్వారా నా ఛానల్ ద్వారా మీకు తగ్గించే అవకాశం మీకు కూడా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇది ఈరోజు వచ్చేసి ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ వచ్చేసి నార్మల్ డ్రైనేజ్ అండి, అండర్ డ్రైనేజ్ కాదు, నార్మల్ డ్రైనేజ్. కానీ స్టాండర్డ్గా పోసారు డ్రైనేజ్ కూడా. ప్రతి ఫ్లాట్కి వచ్చేసి భగీరథ వాటర్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి పవర్ సప్లై కూడా ఆల్రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు మీకు వీధి లైట్లు కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు. టోటల్ కంప్లీట్ అయిపోయిందనమాట. సీసీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి గ్రీన్ బెల్ట్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ బెల్ట్. ఇక్కడ మీకు ఇల్లులా కనిపిస్తున్నాయి చూసారా, ఇది వచ్చేసి
ఆటో నగర్ అండి, ఖమ్మం ఆటో నగర్ వరంగల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్తే ఆటో నగర్ ఉంటుందన్నమాట. ఒకవేళ అంతా మంచిగా ఒక 4 ఇయర్స్ తర్వాత ఒకవేళ పక్కన ల్యాండ్ కూడా ఎవరైనా అమ్మితే మాత్రం అటు కూడా ఆటో నగర్కి కనెక్టివిటీ ఉంటుంది. ఈ వెంచర్ నుంచి అవతల కూడా కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి గమనించగలరు. ఇంకా ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీకు కావాల్సి ఉంటే మాత్రం ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేసి క్లియర్గా మీరు తీసుకోగలరని నేనైతే కోరుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్గా DTCP అప్రూవ్డ్తో ఉన్నటువంటి వెంచర్ 6 ఎకరాల్లో వేసినటువంటి వెంచర్ అండి. టోటల్గా డెవలప్మెంట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వెంచర్. అలానే కాబోయే కార్పొరేషన్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఎందుకంటే మద్దులపల్లి దాకా మీకు కార్పొరేషన్ అవుతుంది. జీవో కూడా పాస్ చేశారు, మీరు ఒకసారి తెలిసింది. ఇప్పుడు కోదాడ క్రాస్ రోడ్ దాటిన తర్వాత మద్దులపల్లి వస్తుంది అనమాట. కోదాడ క్రాస్ రోడ్కి మద్దులపల్లికి మనకి మధ్యలో ఉంటుందన్నమాట ఇది. కాబట్టి కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అయ్యేలోపు మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ప్లానింగ్ ఉన్న వాళ్ళైనా ఖమ్మానికి జస్ట్ ఒక 10-15 నిమిషాల ప్రయాణం ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 10 నిమిషాలే ఉంటుంది, 15 నిమిషాలు కూడా ఉండదు. ఎందుకంటే పెద్ద తండ ఈ ఏరియాలన్నీ కూడా ఒక 5 నిమిషాలు ఉంటాయి, ఇది ఒక 10 నిమిషాలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఎలాంటి వరదలు, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చినా కానీ ఈ వెంచర్కి చాలా హైట్లో ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ద్వారా రావడం ఇష్టం లేకపోతే మాత్రం అక్కడ మీకు కనిపిస్తున్న ఆఫీస్ ఇందాక చెప్పాను చూసారా, ఆఫీస్ ఉంటుంది ఈ వెంచర్లో. ఆ ఆఫీస్లో కూడా మీకు ఇక్కడ సంబంధించిన పర్సన్స్ ఉంటారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. మీరు దీనికి సంబంధించిన తెలుసుకొని కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. మీకు అవగాహన కొరకే ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప, నా ద్వారా తీసుకుంటే నాకు కూడా కొంచెం ఫెచ్చింగ్ అవుతుంది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కానుకున్నటువంటి ప్రణామం వెంచర్ అసలుకి ఇప్పుడు ఎలా ఉంది, రేట్లు అనేది ఇప్పుడు ఎలా పెట్టారు, డెవలప్మెంట్స్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది నా నెక్స్ట్ వీడియో ఉంటుందండి. దాని తర్వాత శ్లోకా వెంచర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకవేళ శ్లోకా అయిపోతే శ్రీనిధి వాళ్ళది కూడా నేను చేయగలుగుతాను అనమాట. ఇదే రూట్లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇల్లందు రోడ్డు వేరే రోడ్డుకి వెళ్దాం. శ్రీ సిటీ బీబీజీ వల్ల ఇవన్నీ కూడా నేను అప్డేట్ వస్తూ ఉంటాయి. రోజు వీడియోస్ అయితే 1 వీక్కి 3 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.